సంఖ్యాపరంగా కూడా మొత్తం కలిపితే 9 వచ్చిన 2025వ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆకాంక్షించారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కేక్ కటింగ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ రాష్ట్ర నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, ఎన్వి శ్రీనివాస్, ఉప్పాడ కోటంరెడ్డి, వైఎస్ఆర్సీపీ 4వ క్లస్టర్ అధ్యక్షులు పెంకే సురేష్ కుమార్, మాజీ కార్పొరేటర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. మార్గాని మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2 ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. గడిచిన జగనన్న పాలనకు ఇప్పుడు కూటమి పాలనకు తేడాని ప్రజలు గమనిస్తున్నారని, కూటమి పాలనలో ప్రజల చేతిలో డబ్బులు ఆడటం లేదని అన్నారు. ఎన్నో హామీలు గుప్పించి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కూటమికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు భావిస్తున్నారని భరత్ అన్నారు. తప్పకుండా వైసీపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 తదితర హామీలు నిలబెట్టుకునేలా బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నామని అన్నారు.